వీడియోలో మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కున్న అద్భుత శక్తిని తెలుసుకొని మీకున్న అనారోగ్యాన్ని పూర్తిగా నయం చేసుకోవటానికి కావలసిన శక్తిని ఈ వీడియోలో నేను మీకు అందివ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అసలు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కు మన యొక్క శరీర ఆరోగ్యానికి సంబంధం ఏమిటి, ఎలా ఉండడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము, ఇలా ప్రతిదీ పిన్ టు పిన్ అయితే వివరించడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్, పూర్తిగా వినడానికి ట్రై చేయండి. సబ్కాన్షియస్ మైండ్కు అంతు లేని శక్తి ఉంది. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది నిద్రపోదు, విశ్రాంతి తీసుకోదు, 24/7 పని చేస్తూనే ఉంటుంది. దానికి ఉన్న అద్భుత శక్తిని మీరు తెలుసుకోవాలనుకుంటే నిద్రపోయే ముందు చాలా స్పష్టంగా మీరు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనిని చెప్తూ ఉండండి. ఆ యొక్క పని నెరవేరడం కోసం వచ్చే అవకాశాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ సబ్కాన్షియస్ మైండ్కున్న తెలివితేటలు దేవునితో సమానంగా ఉంటాయి. ఒక అమెరికన్ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడైన జేమ్స్ విలియమ్స్ మీ సబ్కాన్షియస్ మైండ్కు ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని అంటున్నాడు. సబ్కాన్షియస్ మైండ్లో అంతులేని జ్ఞానం, అనంతమైన తెలివితేటలు ఉన్నాయని చెబుతున్నాడు. అందుకోసం మీరు సబ్కాన్షియస్ మైండ్ను సరైన ఆలోచన విధానంలో ఉంచాలి. ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం, బాధలు, దుఃఖాలు ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసా? కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్కున్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవటమే ప్రధానమైన కారణం. ఈ కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్లు ఎప్పుడైతే శాంతితో ఒకే విషయంతో పనిచేస్తూ ఉంటాయో అప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్లు రెండూ కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి రోగం కానీ, దుఃఖం కానీ ఉండవు. ఇందులో ఒక రహస్యమైన లైన్ ఏమిటంటే, లోపల ఉన్నట్లే బయట కూడా ఉంటుంది, పైన ఉన్నట్లే కింద కూడా ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏవైతే రీప్రోగ్రామింగ్ చేస్తారో అవే మీ యొక్క జీవితంలో బయట జరగడం జరుగుతుంది. ఈ సత్యాన్ని మోజెస్, ఈసయ, జీసస్, బుద్ధుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. మీరు వ్యక్తిగతంగా దేన్నైతే నిజమని నమ్ముతారో అది పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో నిజమవడం మీరు గమనిస్తారు. స్వర్గంలో లాగే భూమి మీద కూడా ఉంటుంది. ఇదే జీవితం యొక్క ముఖ్యమైన సూత్రం. మీరు వ్యతిరేకంగా కానీ, దుర్మార్గంగా కానీ ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆ యొక్క ఆలోచనలు వినాశకరమైన ఆలోచనలు అలాంటి పరిస్థితులనే ఏర్పరుస్తాయి. ఇలాంటివి వ్యతిరేకమైన ఆలోచనలు కనుక శరీరంలో పుండ్లు, గుండె నొప్పులు, ఒత్తిడి, ఆందోళన రూపాల్లో బయటకు వస్తాయి. మనం స్వీకరించిన వ్యతిరేకమైన ఆలోచనల వల్ల మన యొక్క మనసును మనమే గాయపరుచుకుంటున్నాము. కోపంతో, అసూయతో, భయంతో, బాధతో రగిలిపోయినప్పుడల్లా మీరెన్నిసార్లు మీ మనసును గాయపరుచుకున్నారు? ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కటి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవేశిస్తాయి. జాగ్రత్త! మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు జీవాన్ని ఇచ్చే ఆలోచనలను అందజేయండి. అందులో ఉన్న వ్యతిరేకపు ఆలోచనలు వెళ్ళిపోతాయి. మీకు తెలుసా, ఈ మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మన యొక్క శరీరంలో ఉన్న రోగాలను నయం చేసుకోవచ్చని తెలుసా? మీకు గనక చర్మ వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా సాధన చేసి నయం చేసుకోండి. సబ్కాన్షియస్ మైండ్కు వ్యాధులను కూడా నయం చేయగల శక్తి ఉందని ఒక సాక్ష్యం కూడా ఉంది. ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ యొక్క చర్మ వ్యాధిని డాక్టర్లు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు ఒకరోజు అతనికి మానసికంగా చాలా జ్ఞానవంతుడు కలిశాడు. అప్పుడు ఆ జ్ఞాని అతనుకు 139వ కీర్తన గురించి ఆ వాక్యాన్ని తెలియజేశాడు. సర్వశక్తి స్వరూపుడైన భగవంతుడికి మన గురించి అన్నీ తెలిసినవాడు. మీ పుస్తకంలో నా యొక్క అంగాలు అన్నీ ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా లేనప్పుడు అవి నిరంతరం ఏర్పడుతూ వచ్చాయి. పుస్తకం అనేది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అని, అది నాలోని అంగాలన్నింటినీ అతి చిన్న అణువులో నుంచి రూపొందించినదని చెప్పాడు. నా యొక్క సబ్కాన్షియస్ మైండ్ నా శరీరాన్ని తయారు చేసింది, కావున అదే మనసు మన యొక్క వ్యాధులను కూడా నయం చేయగలదు అని చెప్పాడు. అప్పుడు అలాంటి సమయంలో చాలా సులభమైన ప్రార్థనను ఇలా చేశాడు. నా శరీరాన్ని, దానిలో ఉన్న అంగాలను నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అనంతమైన మేధస్సు సృష్టిస్తోంది. నన్ను ఎలా నయం చేయాలో నా యొక్క సబ్కాన్షియస్ మైండ్కు బాగా తెలుసు. నా యొక్క శరీరం మొత్తం నూతన ఉత్సాహాన్ని పొందుతుంది. నాలో ఉన్న అంతులేని శక్తి కణాలన్నింటినీ పరిపూర్ణుడిగా చేసి నా జీవితంలో మార్పును తీసుకొస్తుంది.
ఇప్పుడు నాలో ఉపశమనం కలుగుతుందని నాకు తెలుసు. ఇలా ఈ మామూలు సింపుల్ ప్రేయర్ను, ప్రార్థనను ఒక రోజుకు పొద్దున 5 నిమిషాలు, రాత్రి పనుకోబోయే ముందు 5 నిమిషాలు చదివాడు అతను. 3 నెలల తర్వాత చర్మ వ్యాధి పూర్తిగా నయమైపోయింది. మిరాకిల్ చూసారా? మీరు గనక నిజంగా గమనించగలిగినట్లయితే అతను సబ్కాన్షియస్ మైండ్కు ఏమి ఇవ్వలేదండి. అతని మనసుకు పరిపూర్ణతను, స్పష్టతను, అందాన్ని, అపరూపాన్ని, నిజాన్ని, జీవాన్ని ఇచ్చే రూపాన్ని ఆయన అందించాడు. మొదటగా మీలో ఉన్న మనసులో ఉన్న రోగాన్ని తీసేయండి. అది ఉన్నంత వరకు మీ శరీరంలోని ఏ రోగం అలానే ఉంటుంది, చేంజెస్ కనిపించవు. పాజిటివ్ వర్డ్స్తో నీ సబ్కాన్షియస్ మైండ్ను నిరంతరం నింపడం వలన మీ శరీరాన్ని మీరు స్వస్థత చేసుకోగలరు. ప్రతిదీ ఏదైనా మేనిఫెస్ట్ చేయడానికి ఇదే ఆధారమైన సూత్రం. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే నింపుతామో అదే బయటకు వస్తుంది. కళ్ళు, చెవులు మరియు ఇతర ఇంద్రియంద్రియాలు రాత్రిపూట చాలా చురుకుగా పనిచేస్తాయి. మీకు ఉదాహరణకు చెప్పాలంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు ఎంత పెద్ద సమస్యలకైనా వారికి నిద్రలోనే సమాధానాలు దొరికేవి. వాళ్లకు కలలో కూడా వాటి యొక్క సమాధానాలు కనపడేవి. ఎప్పుడైనా మీకు చాలా చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ, సంఘటనలు కానీ, ఆలోచనలు కానీ వస్తూ ఉన్నప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో కొద్దిసేపు మాట్లాడండి. శాంతిని నింపమని, సానుకూల ఆలోచనలు నింపమని, సమృద్ధిని నింపమని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వమని ఇలా అడగండి. మీ యొక్క శరీరం ఆ యొక్క వ్యాధి నుంచి పూర్తిగా నయమైనట్లు భావించండి. ఏది చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో అధికార స్వభావంతోనో విశ్వాసంతో మాట్లాడడం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది మీ యొక్క ఆదేశాలను పట్టుకుంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ మీ జీవితాన్ని బాగుపరచుకోవడానికి, మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అది మీ పిల్లలకు ప్రేమ అనురాగాన్ని చూపడానికి కారణమవుతుంది. ఉదాహరణకు మీరు ఎప్పుడైనా ఒక చెడ్డ ఆహారాన్ని తిన్నారు అనుకోండి, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ చెడు ఆహారాన్ని నోటి ద్వారా తిరిగి బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది, అంటే వామిటింగ్. అలాగే సేమ్ మీరు తెలియకుండా విషం తాగినా కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ దాన్ని బయటకు పంపడానికే ప్రయత్నిస్తుంది. మీరు కనుక ఆ యొక్క అద్భుతమైన శక్తి మీద నమ్మకం ఉంచినట్లయితే మీ ఆరోగ్యాన్ని మీరే పూర్తిగా నయం చేసుకోగలరండి. మొదటిగా అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది నిరంతరం విరామం లేకుండా పని చేస్తూనే ఉంటుంది. రాత్రి అయినా పగలైనా చురుకుగా పని చేస్తూనే ఉంటుంది. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క శరీరానికి నిర్మాత లాంటి వారు. దాన్ని మనం కాన్షియస్గా చూడలేము. అది పని చేసే తీరును కూడా మనం వినలేము. మీరు చేయవలసిందల్లా కాన్షియస్గా మంచి విషయాలను ఆలోచించడం. మీరు పదే పదే ఆలోచించే విషయాలు అందమైనవిగా, న్యాయమైనవిగాను, మంచిగా ఉండేటట్లు చూసుకోండి. మీ యొక్క కాన్షియస్ మైండ్ను మీరు కనుక జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు చెప్పిన విధంగానే మాట వింటుంది. ఎలాగైతే నీరు ప్రవహించే గొట్టం ఆకారాన్ని స్వీకరిస్తుందో అలాగే మన జీవితం సూత్రం కూడా మన ఆలోచనల మీదనే ప్రవహిస్తాయి. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమృద్ధిని ప్రవహిస్తుందని మీరు ఒక దావ చేయండి. దాన్ని గట్టిగా నమ్మండి. ఇలా చేసినట్లయితే మీరు నమ్మినట్లు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వీకరించడానికి అద్భుతమైన పవర్ఫుల్ అఫర్మేషన్స్ను తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు నేను అనేకమైన సార్లు పూర్తిగా మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని తీసుకుంటున్నాను. నేను నా యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం కోసం ఇలా మాట్లాడుతున్నాను. నా పాదాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి, నా మడిమలు విశ్రాంతి తీసుకుంటున్నాయి, నా గుండె ఊపిరితిత్తులు రిలీఫ్గా ఉన్నాయి, నా తల విశ్రాంతి తీసుకుంటోంది, నా శరీరం మొత్తం పూర్తిగా విశ్రాంతిగా ఉంది. ఆ భగవంతుడు నా యొక్క ఆరోగ్యాన్ని అద్భుతమైన ఆరోగ్యంగా ప్రసాదిస్తున్నాడు. పూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచన నా మైండ్లో ఇప్పుడు నిండిపోతోంది. భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణమైన రూపము. ఇలాంటి సులభమైన అద్భుతమైన పాజిటివ్ అఫర్మేషన్లను మనం గనక
ప్రతిరోజు ఆచరించగలిగినట్లయితే, సాధనా క్రమంలో సాధన చేసినట్లయితే మనం కూడా సంపూర్ణమైన ఆరోగ్యానికి అర్హులమవుతాము. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్తో మనకున్న అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు అని చెప్పదగిన ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక అతను సడన్గా పక్షవాతంతో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ తన ఆఫీస్లో నడుస్తూ ఉన్నట్టు, ఆ టెలిఫోన్ను ఎత్తినట్లు, ఆ టెలిఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అతను ఏవేవైతే యాక్టివిటీస్ తన ఆఫీస్లో చేస్తున్నాడో అవన్నీ పూర్తిగా తన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో విజువలైజ్ చేయడం ప్రారంభించాడు. ఆ యొక్క సంఘటనలను ప్రతి ఒక్కదాన్ని తన మైండ్లో చిత్రాలుగా రిలీజ్ చేయడం అయితే ప్రారంభించాడు. సంపూర్ణమైన ఆరోగ్యానికి ఈ రకమైన చిత్రాలను విడుదల చేయడం ద్వారా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా నమ్మి అది మన జీవితంలోనికి తెస్తుందని ఆయన నిజంగా నమ్మాడు. అతని యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పూర్తిగా ముద్రించుకున్నాడు అతను పూర్తిగా బాగున్నట్లు. అప్పుడు ఒకసారి ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు అతనికి ఫోన్ వచ్చింది. ఆ ఫోను అతను ఉన్న దగ్గర నుంచి ఒక 12 అడుగుల దూరంలో ఉంది. అతడు ఆ యొక్క ఫోన్ దగ్గరకు వెళ్ళి మాట్లాడగలిగాడు. ఆ క్షణాన అతను పూర్తిగా ఆరోగ్యవంతుడైపోయాడు. సబ్కాన్షియస్ మైండ్ నయం చేసే శక్తి అతను రిలీజ్ చేసిన చిత్రాలకు ప్రతిస్పందించింది. అతను ఎప్పుడైతే తన యొక్క దృష్టిని పూర్తిగా నయం చేసే వైపు మళ్లించాడో అప్పుడు ఆ యొక్క శక్తి అనేది బలమయ్యి అతను మళ్ళీ నడవగలిగాడు. ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మీరు కావాలనుకున్నవి మీకు లభిస్తాయి. ఈ యొక్క వాక్యాన్ని బైబిల్లో మాథ్యూ 21:22లో చాలా స్పష్టంగా తెలియజేశారు. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కు ప్రతి ఒక్క సమస్యకు సమాధానాలు తెలుసు. నిద్రపోయే ముందు మీకున్న అద్భుతమైన కోరికను దానికి తెలియజేయండి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది వాటికి అనుగుణంగానే పనిచేస్తుంది. మీ యొక్క మంచిని మీరే అడ్డుకుంటున్నారు. మీరు ఇలా అనుకోండి, నాకు ఈ కోరికను కలిగించిన నా సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి నా ద్వారా ఆ యొక్క కోరికను నిజం చేస్తున్నది. మీకున్న ప్రతి సమస్య తీరిపోయినట్లు, సమాధానం లభించినట్లు ఊహించుకోండి. ఏదో అన్ని సాధించినట్లు ఊహించండి. మీరు ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా స్వీకరిస్తుంది. అప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీరు ఊహించిన దాన్ని, మీరు అనుభూతి పొందిన దాన్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానికి సంబంధించిన అవకాశాలు, వ్యక్తులు, పరిస్థితులు పూర్తిగా మన ముందు ఉంటాయండి. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని మీరే ఉపయోగించుకోవాలి, ఇంకెవ్వరూ కాదు. అద్భుతమైన విషయాన్ని మీకు అందించిన నా కోసం మీరు చేయవలసింది ఒకే ఒక్క పని, వీడియోకి ఒక లైక్ కొట్టడం, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.